ఇంటర్నెట్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నంత రియల్ కాకపోవచ్చని ఒక థియరీ ఉంది. దాన్నే డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటారు. ఈ థియరీ ప్రకారం 2016 తర్వాత ఇంటర్నెట్లో చాలా కంటెంట్ మనుషులు కాదు, బాట్స్, ఏఐ సిస్టమ్స్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాయట. అదెలా పాసిబుల్ అంటే ఒక్కసారి కమెంట్ సెక్షన్ చూడండి. కొన్ని కమెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ లా ఉంటాయి. కొన్ని అకౌంట్స్కి రియల్ ఫొటోస్ ఉండవు, స్ట్రేంజ్ యూజర్ నేమ్స్ ఉంటాయి, సేమ్ రిప్లైస్ రిపీట్ అవుతుంటాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని కంపెనీస్ ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ లైక్స్, ఫేక్ వ్యూస్ కొనుగోలు చేస్తారు. అంటే ఇంటర్నెట్లో కనిపించే పాపులారిటీ అంతా రియల్ కాకపోవచ్చు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ పెరిగాక ఇది ఇంకా డేంజరస్ అయింది. ఇప్పటికే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్, ఏఐ మోడల్స్, ఏఐ న్యూస్ ఆర్టికల్స్, ఏఐ వాయిస్ వీడియోస్ ఇంటర్నెట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. కొంతమంది వాళ్ళు ఏఐ అని కూడా గుర్తించలేకపోతున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇంటర్నెట్ ట్రాఫిక్లో చాలా భాగం బాట్స్ నుంచి వస్తుంది. అంటే కొన్ని వెబ్సైట్స్లో హ్యూమన్స్ కంటే బాట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్కి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, కానీ కమెంట్స్ ఆల్మోస్ట్ డెడ్గా ఉంటాయి. దీంతో చాలా మంది ఈ వ్యూస్ నిజమేనా అని డౌట్ పడుతున్నారు. ఇంకా క్రీపీ విషయం ఏంటంటే కొన్ని ఏఐ అకౌంట్స్ రోజుకి 100 పోస్టులు చేస్తుంటాయి, కానీ నార్మల్ హ్యూమన్కి అది ఇంపాసిబుల్. అందుకే కొంతమంది ఏం నమ్ముతున్నారంటే ఇంటర్నెట్ స్లోగా హ్యూమన్స్ కంటే అల్గోరిథంతో నిండిపోతుంది అని. కానీ ఇది అఫీషియల్లీ ప్రూవెన్ థియరీ కాదు. కొంతమంది దీనిని కాన్స్పిరసీ థియరీ అంటారు. మరికొందరు మాత్రం ఇందులో కొంత నిజం ఉంది అంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఏఐ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో ఏది రియల్, ఏది ఫేక్ గుర్తించడం రోజు రోజుకి కష్టమవుతుంది. అందుకే మనం ఆన్లైన్లో చూసే ప్రతి దాన్ని వెంటనే నమ్మకూడదు. ఇది కాన్స్పిరసీ థియరీ కావచ్చు, లేదా ఫ్యూచర్ రియాలిటీ కావచ్చు. కానీ ఏఐ పెరుగుతున్న వేగం చూస్తే ఫ్యూచర్ ఇంటర్నెట్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఎంత రియల్గా ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. సైలెంట్ టేల్స్ బై చందన. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.